మార్టిన్ పాలసీ ఉందండి. మార్టిన్ పాలసీ మేము 2005 నుంచి ఫాలో అప్ చేసాం సార్. అక్కడి నుంచి టిల్ డేట్ వరకు లేదండి. కానీ అది కూడా యాక్ట్ గా రావాలి సార్. వచ్చినప్పుడే జీవోలు ఉన్నాయి సార్, 1020, 1076 అని. జీవో నాట్ హానర్డ్ అండి. అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ పర్చేజ్ చేసే ఎలక్ట్రిసిటీ కానీ డిపార్ట్మెంట్స్ ఎవరు ప్రాపర్ పేమెంట్ ఇవ్వరండి, ప్రాపర్ ఆర్డర్ ఇవ్వరు. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మంచి ప్రపోజల్ ఆయన వ్యూ చెప్పాడు 2050. ఇది ఈ పాలసీ నా సబ్మిషన్ సార్. 2024, 2029 పాలసీ మనం పెట్టుకుంటే అట్లీస్ట్ 3 years ఈ పాలసీలో రూరల్ కంప్లీట్ సార్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. దానికి నబార్డ్ రీఫైనాన్స్ సార్. ఎఫ్పిఓస్ ఉన్నాయి సార్, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. అట్లాగే ఎఫ్పిసి ఉందండి, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కన్సర్షియం. దానికి ఎల్ఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంఈడిపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి నాబార్డ్ చేస్తుందండి, కానీ వాళ్ళు మొక్కుబడిగా చేస్తున్నారు. దాన్ని అగ్రెసివ్ గా చేయాలి. స్మాల్ సబ్మిషన్ సార్. తర్వాత సెక్యూ ఉంది సార్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్. వాళ్ళు కూడా మనం చెప్పేది ఏంటంటే సార్, ఎస్ఎఫ్సి ఇప్పుడు ప్రతి జిల్లాలో బ్రాంచ్లు ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా అక్కడ సెల్ఫ్ పెట్టాలండి. ఎంఎస్ఎంఈ డిఐ ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లూ డిజైన్ ఉంది, సిఐటిడి. ఈ నైపుణ్యం కావాలి సార్. నైపుణ్యం కావాలంటే ప్రతి జిల్లాలో ఉండాలి. దాంతో పాటు మీరు తప్పుగా అనుకోబోకండి సార్, జయశంకర్ సార్ తెలుసండి, బైఫర్కేషన్ అయిన తర్వాత కంప్లీట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ సార్. రిక్రూట్మెంట్ కూడా లేదండి. కాబట్టి జిల్లాల్లో పరిశ్రమ కేంద్రాలు అన్నీ కూడా స్ట్రెంగ్తన్ కావాలి, రిక్రూట్మెంట్ జరగాలి, ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ పెంచాలి, తర్వాత అకౌంటబిలిటీ చేయాలి. అసోసియేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో ఈ గ్రోత్ క్యారిడార్స్ ఇచ్చారండి. మన లాజిస్టిక్స్ పార్క్స్ అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ మనం ఐడెంటిఫై చేస్తారో ఆ పార్కుల్ని ఆల్రెడీ జయశంకర్ గారు 5 years బ్యాకే డ్రై పోర్ట్ ని చేశారండి. దాని మా సబ్మిషన్ ఏంటంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం టు మచిలీపట్నం పోర్ట్కి సీ పోర్ట్ అండ్ డ్రై పోర్ట్ కనెక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తే ఎక్సలెంట్ గా వస్తుంది సార్. ఒక 100 ఎకరాలు సార్, నా అనుభవంలో దగ్గర దాపు 50 ఎకరాలు 40 ఎకరాలు వస్తుందండి. 120 ఇండస్ట్రీస్ వస్తాయి, మైక్రో అండ్ స్మాల్. కాబట్టి సిఐ వారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్, సెక్రటరీ గారిని, మీరు మేజర్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేటప్పుడు యాన్సరీ సపోర్ట్ ఇవ్వండి.